శుభోదయం పిల్లలు. మనం అభినందన అనే పాఠ్యాంశాన్ని 2 పార్ట్లుగా చేసాము. పార్ట్ 1 చెప్పుకున్నాము, పార్ట్ 2 వినండి జాగ్రత్తగా. కంటికి కనురెప్పలాగా చేను చుట్టూ కంచెలాగా జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులకు. కంటికి కనురెప్పలాగా చేను చుట్టూ కంచెలాగా జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. ప్రలోభాల మాయలోన పడివోని నిర్ములరకు, నిమిషమేని విధి మరువని నీతి కర్మశీలురకు. ప్రలోభాల మాయలోన పడివోవని నిర్ములరకు, నిమిషమేని విధి మరువని నీతి కర్మశీలురకు. వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. అవిశ్రాంత సేద్యముతో ఆకలి మంటలను ఆర్పి, అవిశ్రాంత సేద్యముతో ఆకలి మంటలను ఆర్పి, దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకులను దున్మి, దేశకీర్తి బావుటను ఎగరేసిన ఘనజనులకు. వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. ఇది పద్యాన్ని చదువుకున్నాం కదా, ఎలా పాడామో తెలుస్తుంది కదా. వీటి యొక్క అర్థాలు మనము తర్వాత భాగంలో తెలుసుకుందాం. అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు కంచె అంటే చేను చుట్టూ రక్షణ కోసం, మనం పొలంలో గొడ్లు పడకుండా ఏ విధంగా అయితే చుట్టూ రక్షణ కోసం తీగని చుడతామో, అదేగా మన దేశం కోసం సైనికులు మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుతున్నారు, ఒక కవచం వల్లే ఉంటున్నారని అర్థము. కవచం అంటే మన శరీరం లోపల అవయవాలన్నీ ఏ విధంగా అయితే మన శరీర చర్మము ఏ విధంగా రక్షణగా ఉంటుందో, అదేవిధంగా సైనికులు మనకి రక్షణగా ఉంటున్నారని అర్థము. ప్రలోభాలు అంటే ఎక్కువ ఆశ చూపేవాళ్ళని అర్థము. నిర్మూలురు అంటే స్వచ్ఛమైన వారు అని అర్థము. విధి అంటే చేయవలసిన పని. కర్మశీలురు అంటే పని చేసే స్వభావం కలవారు అని అర్థం. అవిశ్రాంతం అంటే విశ్రాంతి లేకుండా పనిచేయడం. స్వేద్దం అంటే వ్యవసాయం. ఖడ్గం అంటే కత్తి అని అర్థము. మూక అంటే గుంపులు గుంపులుగా ఉంటాం కదా, అది. దున్మి అంటే చంపి. బావుట అంటే జెండా అని పతాకం అని అర్థము. అంటే కంటికి రెప్పలాగా చేను చుట్టూ కంచెలాగా భారతదేశానికి కవచమై సైనికులు కాపాడుతున్నారు. ఎవరు అంటే భారతదేశంలోని ప్రజలందరినీ జవానులు మనల్ని కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ నమస్కారాలు.